నిజంగా అటువైపున బీజేపీ ఇటువైపున చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని నిజంగా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలను మోసం చేస్తా ఉన్న తీరుకు నిరసనగా బంద్ కాల్ను ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఒక్కటి చూడాలి, మనం అంతా కూడా నిన్న సభలో వాళ్ళు చేసిన ప్రసంగాన్ని చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పలికిన తీరును చూసినప్పుడు ఇంతటి దారుణంగా మనుషులు అబద్ధాలు ఆడగలుగుతారా, ఇంతటి దారుణంగా ప్రజలను మోసం చేయగలుగుతారా అన్నది, ఇలా మోసం చేస్తూ ఉన్నా అబద్ధాలు ఆడుతూ పోతా ఉన్నా నిలదీయలేని పరిస్థితిలో డెమోక్రసీ నిలబడి ఉందంటే, ప్రజాస్వామ్యం నిలబడి ఉందనంటే నిజంగా ఇటువంటి పరిస్థితిలో మన దేశం ఉంది అని అంటే నిజంగా ఒక దేశ పౌరుడిగా సిగ్గుతో తలంచుకోవాలి. సాక్షాత్తు పార్లమెంటును సాక్షిగా చేస్తూ ఆ రోజు ఫిబ్రవరి 2014లో రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు పార్లమెంటును సాక్షిగా చేస్తూ ఖచ్చితంగా ప్రత్యేక హోదా మీకు ఇస్తాం అన్న హామీ ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు పార్లమెంట్లో ఆ రోజు హైదరాబాద్ మీకు పోతా ఉంది, ఇంత పెద్ద నగరం మీకు లేనందువలన మీకు తీవ్రంగా నష్టం జరుగుతుంది, ఈ నష్టాన్ని పూడ్చేందుకు ఖచ్చితంగా మీకు ప్రత్యేక హోదా ఇచ్చి మీకు న్యాయం చేస్తాము అని చెప్పి అధికారంలో ఉన్న ప్రధానమంత్రి ఏకంగా పార్లమెంటుని సాక్షిగా చేస్తూ హామీ ఇవ్వడం, 5 ఏళ్ళు సరిపోవు 10 ఏళ్ళు కావాలి 10 ఏళ్ళు కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా ఆ డిమాండ్ చెబుతూ ప్రత్యేక హోదా అన్న అంశం ఇస్తాము అని చెప్పి అధికార పక్షం ప్రతిపక్షాలు అన్నీ కలిసికట్టుగా ఒకటై ఇస్తామన్న హామీ ఇచ్చి ఆ తర్వాత రాష్ట్రాన్ని విడగొట్టడం, అటువంటి హామీని పార్లమెంటునే సాక్షిగా చేస్తూ ఇచ్చిన అటువంటి హామీల్ని ఇవాళ పార్లమెంట్ అయిపోయింది, ఇవాళ ఎన్నికలు అయిపోయాయి కదా అని చెప్పి ఇవాళ ప్రజలను మోసం చేస్తూ ఉన్న తీరును చూస్తే పార్లమెంటుని సాక్షిగా చేస్తూ ఇలా మోసాలు చేస్తూ పోతే, అబద్ధాలు చెబుతూ పోతే, అడిగే పరిస్థితి కూడా మనకు లేకపోతే నిజంగా ఈ దేశాన్ని చూసి భావితరాలు ఏమనుకోవాలి, మనమేమనుకోవాలి అన్నది నిజంగా ప్రశ్నార్థకరంగా ఉంది. నిన్న వాళ్ళు చెప్తా ఉన్న మాటలు ఎంత దారుణంగా ఉన్నాయి అని అంటే నిజంగా వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ తాను మాటల్లో అంటాడు, ఆ రోజు నేను పార్లమెంట్లో ఫిబ్రవరిలో పార్లమెంట్లో నేను మాట్లాడాను, 10 ఏళ్ళు కావాలని అడిగిన మరుసటి రోజే మిగిలిన రాష్ట్రాల నుంచి చాలామంది ఎంపీలు నా దగ్గరికి వచ్చి మా పరిస్థితి ఏమిటి అని అడిగారు, మేము ఆ రోజే తప్పు చేశామనుకున్నాము అని చెప్పి ఆ రోజు వెంకయ్య నాయుడు గారు అన్నారు. ఆయన ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే ఇవాళ నిజంగా ఆశ్చర్యం అనిపించింది. కారణం, ఫిబ్రవరి 20 రాష్ట్రాన్ని విడగొడుతూ ఆ రోజు హామీ ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత ఏప్రిల్లో ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఏప్రిల్లో ఈ మేనిఫెస్టో వాళ్ళు రిలీజ్ చేస్తూ ఈ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు, ప్రత్యేక హోదా 10 ఏళ్ళు ఇస్తాము అని చెప్పారు. ఈ మాటలు చెప్పి వాళ్ళు ఎన్నికలకు వెళ్ళారు. నిజంగా వెంకయ్య నాయుడు ఆ రోజే మేము తప్పు చేశాము, ఆ రోజు మరుసటి రోజే నన్ను పార్లమెంట్ సభ్యులందరూ అడిగారు, మేము తప్పు మాట్లాడాము ఆ రోజే అని చెప్పి అనుకున్నప్పుడు మరి ఈ మాదిరిగా మేనిఫెస్టో రిలీజ్ చేసి ఈ మాదిరిగా ప్రజల్లోకి వెళ్ళి ఈ మాదిరిగా ప్రజల్లో అబద్ధాలు చెప్పడం ధర్మమేనని అడుగుతా ఉన్నా. ఒక్కసారి వెంకయ్య నాయుడు గారి సమక్షంలో నరేంద్ర మోడీ గారే ఏకంగా చంద్రబాబు నాయుడు గారి కూడా సమక్షంలో నరేంద్ర మోడీ గారే ఏం మాట్లాడారు, ఆ రోజు ఎన్నికల సభల్లో ఎన్నికల్లోకి ఇక్కడికి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడారు ఒక్కసారి వినండి, వాళ్ళ నోట్లో నుంచి వచ్చిన మాటలే ఒక్కసారి చూడండి. జయమ్మ ఒకసారి. सीमांध्र को विकास के लिए स्पेशल स्टेटस का पैकेज मिला है।
और मैं आपको विश्वास दिलाता हूं, आप मुझे दिल्ली में बिठाएंगे, ये जो वादा किया है उसको निभाएंगे भी और बढ़ाएंगे भी। आज सीमांध्र को विकास के लिए स्पेशल स्टेटस का पैकेज मिला है और मैं आपको विश्वास दिलाता हूं, आप मुझे दिल्ली में बिठाएंगे, ये जो वादा किया है उसको निभाएंगे भी और बढ़ाएंगे। आज सीमांध्र को विकास के लिए स्पेशल स्टेटस का पैकेज मिला है और मैं आपको विश्वास दिलाता हूं, आप मुझे दिल्ली में बिठाएंगे, ये जो वादा किया है उसको निभाएंगे भी और बढ़ाएंगे भी। आज सीमांध्र को विकास के लिए स्पेशल स्टेटस का पैकेज मिला है और मैं आपको विश्वास दिलाता हूं, आप मुझे दिल्ली में बिठाएंगे, ये जो वादा किया है उसको निभाएंगे भी और बढ़ाएंगे। నరేంద్ర మోడీ గారు స్వయంగా తిరుపతిలో మీటింగ్ అనుకుంటా, ఎన్నికల సభ అనుకుంటా, స్వయంగా స్పెషల్ స్టేటస్ ఇవ్వడమే కాదు, దాన్ని బడాయింగి అంటే దాన్ని 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తాము అని చెప్పి స్వయంగా చెప్పడం, దాన్ని వెంకయ్య నాయుడుగా ట్రాన్స్లేట్ చేయడం, అన్నీ స్వయంగా కూడా పక్కనే జరిగాయి. ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాటలు మారుస్తూ ఉన్నారు. ఇంకా దారుణంగా ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా కావాలి, 15 ఏళ్ళు ప్రత్యేక హోదా కావాలి, అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి అడిగిన ఆ పెద్ద మనిషి, ఆ రోజు ఎన్నికల్లో సభల్లో చెప్పిన ఈ పెద్ద మనిషి ఆ తర్వాత ఏ రకంగా తాను ప్లేటు మారుస్తూ వచ్చి ప్రత్యేక హోదా అన్నది సంజీవిని కాదు అని ఆ తర్వాత ప్లేటు మార్చాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఈ ప్లేటు మారుస్తూ వచ్చాడు అని అంటే, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఓటు కోసం కోట్లు ఇస్తూ ఏకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు తెలంగాణలో కోట్ల రూపాయలు, ఒక్కొక్క ఎమ్మెల్యేకి 20 కోట్ల రూపాయలు దాదాపుగా ఎర చూపించి ఆ డబ్బులు ఇస్తూ సూట్ కేసుల్లో ఇస్తూ, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆ నల్లధనంతో ఎప్పుడైతే దొరికిపోయారో, రెడ్ హ్యాండెడ్గా వీడియో టేపులతోనూ ఆడియో టేపులతోనూ ఎప్పుడైతే దొరికిపోయారో, ఆ దొరికిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిలో మార్పు వచ్చింది. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు రాజీ పడ్డారు అని అంటే, అది జరిగిన ఒక వారానికే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాటలు మారాయి. సంజీవిని కాదు ప్రత్యేక హోదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారిలో మార్పులు ఏ స్థాయిలోకి వచ్చాయనంటే, నరేంద్ర మోడీ గారిని శంకుస్థాపన సభకు గుంటూరుకు పిలుస్తారు. శంకుస్థాపన సభలో నరేంద్ర మోడీ గారిని సభలో గట్టిగా అడుగుతారని చెప్పి అందరం ఎదురు చూశాం. కనీసం నరేంద్ర మోడీ గారిని ప్రత్యేక హోదా గురించి కనీసం అడగను కూడా అడగలేదు ఆ రోజు. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అడిగే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి తాను ప్లేటు మారుస్తూ పోయి అడగలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు తయారై నీరు కారుస్తూ ఒకరోజు సంజీవిని కాదని, మరో రోజు నరేంద్ర మోడీ గారిని గుంటూరుకు ఏకంగా పిలిచి శంకుస్థాపన సభలో అడక్కపోవడం, ఇంకా కొద్దిగా దూరం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అత్త మగపిల్లాడిని, కోడలు మగపిల్లాడిని కంటే అత్త కాదంటుందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనడం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి నీరు గారుస్తూ వచ్చిన పరిస్థితుల్లో చివరకు బీజేపీ వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయనే ఇది సంజీవిని కాదు అని అంటా ఉన్నాడు, ఆయనే అడగని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇది ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పి ఏకంగా బీజేపీ వాళ్ళు ఇవాళ ఇవ్వలేము అని చెప్పే పరిస్థితిలోకి వెళ్ళిపోయారనంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అనుసరించిన వైఖరి.
ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏమన్నాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో పని అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ రకంగా స్టాండ్ మారుతూ పోయింది, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేస్తూ వచ్చారన్నది కూడా ఒక్కసారి ప్లే చేస్తాం. అది కూడా ఒక్కసారి వినండి. చంద్రబాబు నాయుడు గారు ఎంతటి దారుణంగా కూడా ప్రజలను మోసం చేసే విషయంలో ఏ రకంగా ముందున్నాడు అన్నది కూడా అర్థమవుతుందో. జయమ్మ, మనం ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా, 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్ళీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇవ్వమని చెప్పి వారిని కోరుతున్నా. అదే మరి కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేసి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్నీ అయిపోతాయండి. ఏం వస్తాయండి? 2 వస్తాయి. ఆ 2లో ఏంటి? 1 ఈఏపీ, 2 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గించేశారు. 62 నుంచి 52% వచ్చింది. ఈఏపీ వచ్చి ఎంత వచ్చింది? ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మళ్ళీ వాళ్ళు క్యాబినెట్ చేసి వాళ్ళు పాస్ చేయాలి. ఎన్నిసే వస్తాయి. నేను అడిగింది ఫస్ట్ నా డిమాండ్ స్పెషల్ స్టేటస్. వారు కాదు ఇంటివేరే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు నీకు. ఇంకా నీకు బాగా ఏమైనా ఎక్కువ డబ్బులు ఇస్తే నీకు కావాలన్నా కదా. కాదు ఓడలు మగబెండ కొంటారంటే అర్థం చెప్తున్నా. ఈ యొక్క స్పెషల్ స్టేటస్ తోనే మొత్తం అయిపోతుంది, స్వర్గం అయిపోతుంది చెప్తున్నారు అంటున్నారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదు. వాటి గురించి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు 5 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలని అడిగినాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్కి వచ్చేసరికి మిగిలిన రాష్ట్రాలు ఏదైతే ప్రత్యేక హోదా రాష్ట్రాలు వచ్చాయో వాళ్ళ అన్ని రాష్ట్రాలు స్వర్గాలు అయ్యాయా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాను నీరు కారుస్తూ మాట్లాడిన తీరు. నిజంగా ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ మాదిరిగా రాష్ట్రాన్ని పణంగా పెడుతూ, రాష్ట్ర ప్రజలను పణంగా పెడుతూ, ఒక పద్ధతి ప్రకారం ఒక పథకం ప్రకారం డ్రామాలు ఆడుతూ వచ్చి చివరకు ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేస్తా ఉన్న తీరును చూసి ఈ మనిషి ఈ మాదిరిగా తయారయ్యాడు కాబట్టి ఇవాళ బీజేపీ వాళ్ళకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వవలసిన అవసరం లేదు అని చెప్పి మొహమాటం లేకుండా చెప్పే పరిస్థితిలోకి వాళ్ళు పార్లమెంట్లో మొహమాటం లేకుండా చెప్పే పరిస్థితి లేకపోయారు. చివరికి ఎందుకు బాధ కలిగిస్తుంది అని అంటే వాళ్ళు ఆ మాట అన్న తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా బీజేపీలో నేను కొనసాగుతాను అని ముసలి కన్నీరు కారుస్తాడు, ఏడుపులు ఏడుస్తాడు. కానీ బీజేపీకి మద్దతు ఇస్తూ కొనసాగుతానంటాడు, మంత్రులను ఉపసంహరించాడు అంటాడు, అల్టిమేటం ఇవ్వడం. నిజంగా ఇటువంటి డ్రామాలు చూసినప్పుడు రాజకీయాలు నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయాయి అన్నది ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. చివరికి నిన్న పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఆ చర్చలో జరుగుతూ ఉన్నప్పుడు అరుణ్ జైట్లీ గారు కూడా మాట్లాడుతూ 14th ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోలేదు కాబట్టి 14th ఫైనాన్స్ కమిషన్ డిస్టింక్షన్ చేయలేదు స్పెషల్ కేటగిరీ స్టేట్స్కు నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కు మధ్య డిస్టింక్షన్ చేయలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాము అని చెప్పి అరుణ్ జైట్లీ గారు ముసలి కన్నీరు కార్చారు. నిజంగా నాకు ఆశ్చర్యం అయిపోయింది వాళ్ళు ఆ మాట అంటా ఉంటే. ఒకవైపునేమో వీళ్ళే అంటారు, ఒకవైపు 14th ఫైనాన్స్ కమిషన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కు నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కు మధ్య డిస్టింక్షన్ చేయలేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నామని, మరోవైపున వీళ్ళే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కంటిన్యూ చేస్తున్నాము అని చెప్పి పార్లమెంటుకు లేఖిస్తారు. మరి ఇదే 14th ఫైనాన్స్ కమిషన్ ఒకవైపు డిస్టింక్షన్ చేయడం లేదు అని చెప్పి అంటారు, మరోవైపున పార్లమెంట్ సాక్షిగా వైవి సుబ్బారెడ్డి గారు రాసిన లేఖకు ప్రశ్నోత్తరాలకు సమాధానం రాతపూర్వకంగా ఇస్తారు. ప్రశ్న, whether the government proposes to withdraw the special category status of northeastern states. ప్రశ్న, సమాధానం, there is no proposal to withdraw the special category status of northeastern states. మళ్ళీ ఒక ప్రశ్న అదే దానికి మళ్ళీ డీలో, however the 14th finance commission has not made any distinction between special category status, special and general category states
in the recommendation of horizontal distribution amongst the states. So, ఒకవైపున 14th Commission has not made any distinction between special category states and non-special category states అని ఒకవైపున చెబుతూనే మరోవైపున ప్రత్యేక హోదా కలిగిన 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా మేము కొనసాగిస్తున్నాము వాటిని తీసేయబోము అని చెప్పి మళ్ళీ సమాధానం. అంటే వాళ్ళంతటి వాళ్ళు చెప్పిన దానికే పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. ఓం ఫట్ స్వాహ, ఓం హ్రీం స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర ఘోర ఘోర తర తను రూప చట చట పచట పచట కహ కహ బంద బంద ఘాతే ఘాతే హూ ఫట్ స్వాహ.